ఎక్స్ట్రా 2000 పెట్టి విండో సీట్ బుక్ చేసుకుంటే చూడండి విండో ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, మనం తిరుపతిలో ఉన్నాం కదా. ఎర్లీ మార్నింగ్ మనకి చెన్నైలో ఫ్లైట్ ఉంది. సో ఇప్పుడు 11:30 బస్సు ఉంది చెన్నై. ఇప్పుడే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఎర్లీగా వెళ్ళడం బెటర్. ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ మనకి బస్ సర్వీసెస్ లేకపోతే మళ్ళీ ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేసు మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా లాంగ్ ఒక 1-2 hours ముందే వెళ్ళండి. ఎందుకంటే మన టైం ఉంటుంది ఏం చేసుకోవాలన్నా. అంత ఫాస్ట్గా వెళ్తే మన కోసం వాళ్ళు అయితే ఆగరు కదా. సో చెన్నై ఎయిర్పోర్ట్లో కలుద్దాం. బాయ్. ఇక్కడైతే తిందామని వచ్చాం ఎయిర్పోర్ట్లో. మీరు జస్ట్ ప్రైజెస్ చూడండి చాలు, మీకు తినాలన్న హోప్ అంతా పోతుంది. జస్ట్ ఒక ప్లెయిన్ దోశ జస్ట్ 290 రూపీస్ ఓన్లీ. చూస్తున్నా ఏం తిందామా ఏంటని. మందే పిలుస్తున్నారు. మీరు దయచేసి ఎయిర్పోర్ట్కి వచ్చే పని అయితే బయట కడుపు నిండా తినేసరండి. ఎందుకంటే ఇక్కడ రేట్స్ చూస్తే బుర్ర పోతుంది. ఇంకా టూ మచ్ ప్రైజెస్. ఒక దోశ 300 రూపీస్ అంట, ప్లెయిన్ దోశ. మళ్ళీ వేస్ట్. బెటర్ బయట తినేసి వస్తే బెటర్, మీకు మనీ సేవ్ అవుతాయి. మన ఫ్లైట్ టైం అయితే అయిపోయింది. 8 o'clock ఫ్లైట్, ఆల్రెడీ 7:30. ఒక మైక్స్లో కూడా అనౌన్స్ చేస్తున్నారు. మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫ్లైట్ అయితే ఎక్కిపోదాం. ఫ్లైట్ ఎక్కిపోయిన తర్వాత మనకు ఫ్లయింగ్ వీడియోస్ అన్నీ లాస్ట్లో చూపిస్తాను. క్రేజీ వీడియోస్ వస్తే చూడండి. అగో మైక్ మా ఫుల్ ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాడు. మంది 9B గేట్. ఇంకో ఫ్లైట్ కూడా మన రెడీగా ఉంది. నేను కూడా ఇదిగా వెళ్తున్నా. మొత్తానికైతే లోపలికి వచ్చాం. రెడీ టు ఫ్లై అనమాట. ఇప్పుడు చూడు మా దుబాయ్కి వెళ్ళిపోతున్నాం. దుబాయ్ ఫ్లైట్ అది. చెప్పలేం. లేడీ ఎయిర్ హాస్టల్స్ ఉంటారు అనుకుంటే ఈడున్నాడు మాయ. నమస్తే తమ్ముడు. ఎక్కిపోయాం ఫ్లైట్. మన సీట్ విండో సీట్. కాకపోతే ఎక్స్ట్రా 2000 పెట్టి విండో సీట్ బుక్ చేసుకుంటే చూడండి విండో ఎలా ఉందో. ఇంకా ఫస్ట్ ఫ్లైట్ కదా, మార్నింగ్ మంచు పట్టేసి ఇలా అయిపోయింది. ఇది ఎగిరితే కానీ మనకి విండో ఏం కనిపించదు. అది దరిద్రం. ఏమో విండో సీట్ చూడు ఎలా ఉందో. ఏం చూస్తున్నావురా? ఎయిర్ హాస్టల్ చూస్తున్నారు ఇంట్రెస్ట్ గా. సౌండ్ ఏంట్రా అది? పని అయిపోయింది పర్లేదు. సౌండ్ వస్తుంది అది. దింపు పైలట్. ఆపండి. గో మనం వచ్చిన ఫ్లైట్ అయితే అదే. జస్ట్ ఇప్పుడే మలేషియాలో ల్యాండ్ అయ్యాం. గో మైక్ మామ అయితే వీడియో తీస్తున్నాడు. ఓకే, ఎలా ఉంది మరి? వచ్చేసాం ఫైనల్గా. మలేషియాలో అయితే ల్యాండ్ అయిపోయాం. చూసుకోవచ్చు మలేషియా ఎయిర్పోర్ట్ ఎలా ఉంది. మొత్తం చాక్లెట్స్, చిప్స్, వైన్ అన్నీ. కానీ ఇక్కడ ఒక వైన్ బాటిల్ కొనాలంటే హాఫ్ ఆఫ్ ది ట్రిప్లో అమౌంట్ ఎగిరిపోద్ది. టూ ఎక్స్పెన్సివ్. మొత్తం ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఎగ్జిట్ కార్ బుక్ చేసుకొని మా రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినాలి. ఇది ఫస్ట్ థింగ్.
సిమ్ లైట్స్ కొనడానికి వచ్చాం. ఎందుకంటే ఇక్కడ మనకు సిమ్ అయితే చాలా ఇంపార్టెంట్. బయటకి ఎక్కడికి వెళ్ళి నెట్ అదే ఉండదు కాబట్టి 2 సిమ్స్ అయితే తీసుకున్నాం. నేను ఒకటి, మా వాడు ఒకటి. 20 రింగిట్స్ అంట ఒక సిమ్. ఇమిగ్రేషన్ అయిపోయి బయటకు వచ్చేప్పుడు ఇక్కడ బస్ టికెట్స్ అయితే తీసుకుంటున్నాం. మా లొకేషన్కి వెళ్ళడానికి కోలంపూర్కి. బస్ టికెట్ అయితే బస్సు, లేదంటే కార్ బుక్ చేసుకుంటాం. మేము ఇక్కడ స్టార్టింగ్ రావడం ఫుల్ వర్షం. కార్ అయితే బుక్ చేసుకొని రూమ్కి అయితే వెళ్తున్నాం. ఫుల్ మేఘాలు అయితే ఉన్నాయి. ఇంకా రూమ్కి వెళ్ళి తినాలి. ఫుల్ ఆకలి అయితే అవుతుంది. వర్షం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే. మైకం అయితే ఇంకా ఆకలితో అలా ఉన్నాడు. మలేషియాని ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నా. ఈ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఉంటా, బై, థ్యాంక్ యూ.